నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. దేవతలను కేవలం పురాణాల పాత్రలుగానే చూడం. లోతైన తాత్విక భావాలకు, చైతన్య స్థితులకు ప్రతీకలుగా భావిస్తూ ఉంటాం. ఆ కోణంలో చూస్తే శివుని కుమారుడు కార్తికేయుడి చైతన్యం, శక్తి, గురుతత్వానికి నిలయంగా భావిస్తాం. ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మికంగా ఆశ్చర్యపరుస్తోన్న స్కందుడి ఆలయమే ఇవాల్టి దృశ్యం. శివుని పెద్ద కుమారుడు కార్తికేయునికి అంకితం చేసిన ఆలయం అది. క్రౌంచ్ పర్వతంపై కొలువైన ఆ దేవాలయం గురించి 1000 సార్లు వినడం కన్నా ఒక్కసారైనా చూడటం మేలని అంటారు. ఇంతకు ఆ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా? కార్తికేయుడి అస్థికలను దైవంగా పూజించడమే. ఈ పర్వత శిఖరంపై ఒక మూలకు గర్భాలయం ఉంది. గర్భగుడిలో ఏముందో అది ఆధ్యాత్మిక సాధనకు కేంద్ర బిందువు. దాన్ని దర్శించుకోవడాన్ని స్థానికులు గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు. అది మన ఆలోచనలకు, అవగాహనకు, ఊహకు అందనంత దూరంలో ఉంది. నమ్మకం లేకపోతే వినండి. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఆలయంలో భగవంతుడి అస్థికలు ఉన్నాయని చెబుతారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు, అస్థికలు. मंदिर में जो मूर्ति है वो भगवान कार्तिकेय के अंग का अवशेष है, भगवान के अंग का अवशेष है। ऐसा आप लोग भी मानते हैं? बिल्कुल, ये मान्यता है कि ये जो है भगवान के ही अंग का अवशेष यहाँ पे है। ఈ గర్భగుడి లోపల ఒక శిల ఉంది. మానవ అస్థికల మాదిరిగా కనిపిస్తుంది. ఆ శిలలో కార్తికేయుడి అస్థికల అవశేషాలు ఉన్నాయని చెబుతారు. దానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు జరుపుతారు. वो मंदिर वहां कब से है, उस मंदिर को किसने बनवाया, ये कोई नहीं जानता। बस लोगों का दावा यह है कि मंदिर में भगवान कार्तिकेय की अस्थियों के अवशेष रखे हुए हैं। जितने विश्वास के साथ पल भर में हमने इस बात को खारिज कर दिया, उससे कई गुना ज्यादा भरोसे के साथ लोगों ने कहा कि आप जो कुछ भी सुन रहे हैं वो 100% सच है। उनके अंग का अवशेष इसी शिला में है। इसी में है, वही है जो सफेद इसी शिला में मिला हुआ है जी। यहाँ पे एक मंदिर है जो कि हम अस्थियों के रूप में बोलिए या शिला भी है, वहाँ पे उसके रूप में हम यहाँ पे पूजा करते हैं। कार्तिक महाराज जी का मंदिर है। మేము గర్భగుడి పరదా తెరిచిన వెంటనే మాకు కనిపించిన దృశ్యం ప్రజల వాదన సరైందని నిరూపించడమే కాదు, మమ్మల్ని విస్తుపోయేలా చేసింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కథ గర్భగుడితో ముగియదు. అక్కడి నుంచి కొత్త మలుపు తీసుకుంటుంది. గర్భగుడిలో మాకు ఏదైతే కనిపించిందో అది మమ్మల్ని మరో చోటికి తీసుకువెళ్ళింది, ఒక ఇరుకైన గుహలోకి. बहुत लंबी गुफा है। इस गुफा का कोई छोर नहीं है। एक मिनट, ये क्या है? గంగా నది ప్రవాహం ప్రారంభమయ్యే దేవప్రయాగ సంగమం నుంచే మేము కూడా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. అస్థికలు అంటే శరీర భాగం, అది ఒక దేవుడిది. ఇది అసాధ్యం అనిపించింది. అలాంటి నమ్మశక్యం కాని వాదన వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాం. మా చివరి గమ్యం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగులో ఉన్న క్రౌంచ్ పర్వతం. దాని శిఖరంపైనే ఉంది కార్తీక స్వామి ఆలయం.
ఆ అవశేషాలను చూడ్డానికి, అర్థం చేసుకోవడానికి క్రౌంచ్ పర్వతం కింది భాగానికి చేరుకున్నాం. పదివేల అడుగుల ఎత్తు నుంచి ఆలయం స్పష్టంగా కనిపిస్తోంది. గర్భగుడి కూడా కనబడుతోంది. ప్రచారం ప్రకారం ఆ అస్థికలు ఇందులోనే ఉన్నాయి. అసలు రహస్యం శిఖరంపైనే బయటపడుతుంది. దానికంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజంగా అక్కడ కార్తికేయుని అస్థికలు ఉంటే అవి ఇక్కడికి ఎలా చేరాయి? దానికి సమాధానం స్కాంద పురాణంలో లభిస్తుంది. కార్తికేయుడు గణేశుడికి మధ్య ప్రథమ పూజ్యుడు ఎవరన్న వివాదం తలెత్తినప్పుడు शिव और पार्वती ने अपने दोनों पुत्रों से कहा कि जो दोनों पुत्रों में जो ब्रह्मांड की परिक्रमा पहले मार के आएगा उसे सर्वश्रेष्ठ पूजनीय माना जाएगा. तो कार्तिकेय कुमार का वाहन था मयूर और गणेश का वाहन था चूहा. సవాల్ను స్వీకరించిన వెంటనే బ్రహ్మాండాన్ని చుట్టేందుకు కార్తికేయుడు తన నెమలిపై స్వారీ చేస్తూ వెళ్ళిపోతాడు. అయితే గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులనే సమస్త బ్రహ్మాండంగా భావించి ప్రదక్షిణ చేస్తాడు. तो जब कार्तिकेय ब्रह्मांड का चक्कर लगा के लौटते हैं तो देखते मेरे छोटे भाई प्रथम पूज्य माने गए, तो अपने माता पिता से गुस्सा हो जाते हैं. कहते कि मेरे माता पिता ने मेरे साथ छल किया है. तो अपने माता पिता के जो उन परवरिश की जो मांस वगैरह लगा होता है हमारे शरीर में, तो अपने मांस को अपने माता पिता को कैलाश पर्वत पे त्याग के अपने अस्थियों के साथ हमेशा हमेशा के लिए इस क्रौंच पर्वत पे आ जाते हैं. విశ్వాసం ప్రకారం అప్పటి నుంచి ఆ అస్థికలు ఈ పర్వతంపైనే ఉన్నాయి. కాలక్రమేణా వాటిలో చిన్న భాగం శిలగా మారింది. ఆ పౌరాణిక శిలనే ఇప్పుడు గర్భాలయంలో ఉంచారు. తన అస్థికలను ఉంచేందుకు కుమార కార్తికేయుడు ఈ క్రౌంచ్ పర్వతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇతర శిఖరానికి ఎందుకు వెళ్ళలేదు? సమాధానం పురాణాల్లోనే లభిస్తుంది. మహాభారతంలోని శల్య పర్వం, విష్ణు పురాణంలో 4వ అధ్యాయం, శివపురాణంలోని శ్రీ రుద్ర సంహితలో క్రౌంచ పర్వతం కథ ఉంది. స్కాంద పురాణంలోని మహేశ్వర ఖండం ప్రకారం కుమార కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాడు. దాంతో ఆగ్రహించిన తారకాసురుడి సహచరుడు క్రౌంచాసురుడు ఒక పర్వత రూపం దాల్చుతాడు. తన వేల్తో అతడిని కూడా కార్తికేయుడు వధిస్తాడు. క్రౌంచాసురుడు మరణిస్తాడు. కానీ ఆ పర్వతం ఇక్కడే ఉండిపోయింది. అప్పుడు క్రౌంచ్ పర్వతం కార్తికేయుడిని ఇక్కడే ఉండమని కోరుతుంది. కార్తికేయుడు తర్వాత వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులపై కోపంతో కైలాస పర్వతాన్ని విడిచినప్పుడు ఈ పర్వతంపైనే ఆశ్రయం పొందుతాడు. जब कार्तिकेय जी ने तारकासुर का वध किया था, क्रौंच जो था वो तारकासुर का सहायक माना जाता था. तो जब कार्तिकेय जी ने तारकासुर का वध किया तो वो शरणागत हो गया था. तो उसने जाके पर्वत का रूप धारण करके भगवान से प्रार्थना की कि आप मेरे ऊपर जो है अपना आसन ले लो. तो भगवान जब रुष्ट हुए, भगवान ने उनको बताया कि जब मैं ऐसी समय आएगा एक बार जो मैं आपके ऊपर आसन जरूर लूँगा. जब ये माता पिताजी से रुष्ट हुए तो इन्होंने जो है कि इस स्थान पे क्रौंच के ऊपर अपना स्थान लिया. కర్ణాటకలోనూ మరో క్రౌంచ పర్వతం ఉందంటారు. కానీ చాలా గ్రంథాల్లో పర్వత దిశ ఉత్తరంగా ఉన్నట్టు తెలిపాయి. దాని ఆధారంగానే ఈ క్రౌంచ్ పర్వతాన్ని అసలైనదిగా భావిస్తారు. ఇంకా కొన్ని మెట్లే మిగులున్నాయి. వేగంగా దాటి శిఖరంపైకి చేరుకున్నాం. దగ్గరికి చేరుకోగానే షాక్ తగిలింది. గర్భాలయానికి తాళం వేసింది. హారతి పూర్తయింది. కాసేపటి తర్వాత మళ్లీ తెరుస్తారు. జాగ్రత్తగా గమనించాం. క్రౌంచ్ పర్వతం దృశ్యం అద్భుతంగా ఉంది. నలువైపులా మంచుతో కప్పబడిన పర్వతాలు, కనుచూపు మేర అన్ని శిఖరాలే. వాటి లోయల మధ్య ఉన్నది ఈ శిఖరం. శిఖరంపై గర్భాలయం మినహా ఏం లేదు. అస్థికల శిల లోపలుంది. గర్భగుడి మూసి ఉండటంతో భక్తులు బయట నుంచే తమ భక్తిని చాటుకుంటున్నారు. బయట ఒక కార్తికేయుడి విగ్రహం ఉంది.
ప్రజలు కొందరు దాన్నే దర్శించుకొని వెళ్తున్నారు. గర్భాలయం ఎప్పుడు తెరుస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉండిపోయాము. స్థానిక చరిత్ర ప్రకారం ఈ అస్థికల గురించి సమీప గ్రామాల ప్రజలే చెప్పారు. అది కూడా 5000 సంవత్సరాల క్రితం నుంచి, అంటే మహాభారతం కాలం నుంచి. అప్పటి నుంచి ఈ గర్భాలయంలో ఉన్న శిలలో కుమార కార్తికేయుడి అస్థికల అవశేషాలు ఉన్నాయని నమ్ముతుంటారు. అప్పుడే గర్భగుడి తెరవడాన్ని చూశాం. మేము వేగంగా గర్భాలయంలోకి వెళ్ళిపోయాం. లోపల విగ్రహం బదులుగా ఒక పెద్ద తెల్లని శిల ఉంది. భక్తికి చిహ్నంగా శివునికి తన దేహాన్ని అర్పిస్తాడు సుబ్రహ్మణ్యుడు. ఆ క్రమంలో పర్వత రూపం ధరించిన క్రౌంచుడు అనే రాక్షసుణ్ణి చీల్చి చెండాడి అక్కడే కొలువుదీరుతాడు. కార్తికేయుని ఎముకలు రాతి విగ్రహ రూపంలో ఏర్పడటంతో వాటినే దైవ స్వరూపంగా పూజిస్తూ ఉంటారు భక్తులు. అదే విస్తుగొలిపే కార్తికేయ తత్వం. గుండ్రని ఆకారంలో దాని మధ్యలో ఒక ప్రత్యేకమైన సహజ తెల్లని గుర్తుంది. ప్రచారం ప్రకారం ఇదే ఆ పౌరాణిక శిల. ఇందులోనే కార్తికేయుడి అస్థికల అవశేషాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు. పక్కనే కార్తికేయుని ఆయుధం వేల్ అంటే అపరాజితను కూడా ఉంచారు. जो मंदिर है उस मंदिर का ये गर्भगृह है। गर्भगृह में जो शिला है जिसे भगवान कार्तिकेय का प्रतीक माना जाता है, कहते हैं कि ईश्वर के अंग का कुछ अंश यहाँ रखा हुआ है। ऐसा कहते हैं कि ये जो शिला है, इसी शिला को भगवान कार्तिकेय की अस्थि का अवशेष बताया जाता है और उसी रूप में पूजा की जाती है। वैसे जब आप इसे देखेंगे तो देखने पर किसी मूर्ति की तरह नहीं लगती है, ऐसा बिल्कुल भी नहीं लगता है कि किसी ईश्वर की मूर्ति है। लेकिन ये जो शिला रूप में आप देख रहे हैं बिल्कुल सफेद है, इसे ही कहते हैं कि ये भगवान कार्तिकेय की अस्थि का अंश है। ऐसा मानते हैं कि अंग का जो अवशेष है वो यहीं कार्तिकेय छोड़ कर गए थे, तब से लेकर आज तक इस स्थान पर क्रोंच पर्वत के ऊपर इसकी पूजा अर्चना की जाती है। ప్రస్తుతం మా చూపంతా శిలపైనే ఉంది. ఏకాగ్రతతో చూస్తుండిపోయాం. దానికి ప్రత్యక్షంగా భగవంతునితో సంబంధం ఉందంటారు. ప్రజలు ఏం నమ్ముతారంటే ఈ శిలలోనే కార్తికేయుని అస్థికల అవశేషాలు నిక్షిప్తమై ఇక్కడ కొలువైనట్టుగా. ఈ శిల చూడడానికి ప్రత్యేకంగానే ఉంది. తెల్లటి రంగులో ఉంది. మధ్యలో మరింత ముదురి తెల్లని రంగుంది. కానీ ఇందులో దేవుని అస్థికలు నిక్షిప్తమై ఉందని ఎలా నిరూపించగలం? ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు ప్రజల నుంచి సమాధానం రాలేదు. శిలతో ముడిపడిన విశ్వాసమే లభించింది. ऐसा भी तो हो सकता है कि कोई शिला हो, कोई एक पत्थर हो जिसे आप लोग अंग का अवशेष बताते हैं, भगवान के अंग का अवशेष। इसकी यही मान्यता है कि भगवान कार्तिकेय के जो ये शिला इसको समझ दी थी, वो उन्हीं के अंग का जो है अवशेष जो है माना जाता है। आप जिसकी शिला कहिए या वो अंग का अवशेष कहिए, उसी को मानते हैं। और हजारों वर्षों पूर्व से जो है लगातार जो है भगवान की जो है आराधना यहाँ पे की जा रही है, उसकी पूजा की जा रही है। ఇక్కడికి వచ్చింది శిలను చూడ్డానికి మాత్రమే కాదు, ప్రచారాన్ని పరిశీలించడానికి. కానీ ఎలా అన్నది అర్థం కాలేదు. ఒక మార్గం ఉంది, ఈ శిలకు పరీక్షలు చేయించడం. కానీ అది అసాధ్యం. మార్గంలో సందిగ్ధతలు తలెత్తినప్పుడు ప్రశ్నలే గమ్యానికి దారి చూపుతాయి. మా పరిశీలనకు రెండో మార్గం ఆ ప్రశ్ననే. శిల, శిఖరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. శిలపై మనమేం చేయలేం, కానీ ఈ పౌరాణిక శిఖరం గురించి తెలుసుకోవచ్చు. మాకున్న అనుమానాలపై చాలా మందిని కలిశాం. ఎన్నో వివరాలను సేకరించాం. శిల గురించి కాకుండా ఈ క్రౌంచు పర్వతం పౌరాణిక కథ గురించి ఆరా తీశాం. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత తెలిసిన విషయం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. జాగ్రత్తగా వినండి.
అర్థం చేసుకోండి. తారకాసురుడు సంహారంతో ఆగ్రహించిన క్రౌంచ్ అసురుడు ఒక భారీ పర్వత రూపం దాల్చుతాడు. దీని గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం, కానీ ఈ కథలో కొన్ని మార్గాలు మూసుకుపోయాయి. తారకాసురుడు సంహారం తర్వాత ఈ పర్వతం చాలా పెద్దగా అవతరిస్తుంది. దాని ద్వారా అన్ని మార్గాలు మూసుకుపోతాయి. పౌరాణిక కాలంలో ఈ మార్గం గుండానే యాత్రికులు కైలాస పర్వతంతో పాటు ఇతర తీర్థయాత్రలకు వెళ్లేవారు. వారి కష్టాలను చూసిన కార్తికేయుడు తన వేల్ను పర్వతంపై ప్రయోగిస్తాడు. దాంతో ఒక దారి ఏర్పడటంతో పాటు క్రౌంచాసురుడు సంహరించబడతాడు. అనేక గ్రంథాలు, ప్రాచీన సాహిత్యాల్లోనూ ఆ భారీ రంధ్రాన్ని క్రౌంచ్ రంధ్రం అనేవాళ్ళు. వందల ఏళ్ల క్రితం ఆ రంధ్రం క్రౌంచ్ పర్వతంలో ఈ భాగం నుంచి కనిపించేదని చెబుతారు. కాలక్రమేణా అది కూరుకుపోయింది. कार्तिकेय जी ने जब क्रॉच पे जब भाला मारा था तो बहुत सालों पहले हमारे बुजुर्ग लोग कहते हैं कि वहाँ पे एक बहुत बड़ा छेद है. अभी भी लोग मानते हैं कि वहाँ पे एक बहुत बड़ा छेद है, लेकिन हम लोगों ने उस चीज़ को देखा नहीं है कभी भी. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ రంధ్రానికి ఈ శిలకు ఏం సంబంధం? నేరుగా అయితే ఏ సంబంధం లేదు. పర్వతాన్ని పూర్తిగా పరిశీలించాం. కథకు సంబంధించిన ఏదైనా ఆధారం లభిస్తే ఈ శిల వాస్తవ కథ ఏంటో ఒక నిర్ణయానికి రావచ్చు. క్రౌంచ్ పర్వతం నుంచి హిమాలయాలు దాదాపు అన్ని పౌరాణిక శిఖరాలు కనిపిస్తాయి. ఈ మొత్తం ప్రాంతంలో ఆ విశేషం కేవలం ఇక్కడే ఉంది. కార్తికేయుని ప్రహరంతో పర్వతంలో ఏర్పడిన రంధ్రం కాలక్రమేణా కూలిపోయిన తర్వాతే ఈ దృశ్యం కనిపించిందని చెబుతారు. क्रोच पर्वत का ये वो हिस्सा है जिस हिस्से से आप एक साथ न जाने कितनी पौराणिक चोटियों को देख सकते हैं. बाकायदा एक बड़ा सा बोर्ड लगा है जिसके ऊपर उन चोटियों के नाम लिखे हुए हैं. नीलकंठ, बालाकुंड, चौखंबा, सुमेरु पर्वत, केदारनाथ, गंगोत्री, जाउनली. అంటే ఈ శిఖరం సాధారణ పర్వతం కాదు. దీనికి ఒక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. దాన్ని సాహిత్య ఆధారాలు ధృవీకరిస్తున్నాయి. ఇంకెవరైనా అయితే దీంతోనే సంతృప్తి పడేవాళ్ళు. కానీ మాకు కావాల్సింది స్పష్టమైన, దృఢమైన సాక్ష్యం. అప్పుడు స్థానికులు మా సందేహాన్ని కూడా తీర్చారు. ये जो कार्तिकेय का मंदिर है बहुत स्पेशल इसीलिए भी है क्योंकि यहाँ से जो पीक्स दिखते हैं बहुत ही चारों तरफ आपको हायर हिमालयाज़ के पीक दिखते हैं, चौखंबा दिखता है. इनफैक्ट यहाँ से केदारनाथ के लिए भी कहा जाता है कि पुराने समय में एक रास्ता जाता था. ప్రచారం ఆధారంగా క్రౌంచ్ పర్వతం కింద ఒక సొరంగం ఉండేది. దాని మరో చివర నేరుగా కేదారనాథ్ ఆలయం సమీపానికి ఉందని తెలిసింది. ఇప్పటి మ్యాప్ ప్రకారం క్రౌంచ్ పర్వతం నుంచి కేదార్నాథ్ సుమారు 100 కిలోమీటర్ల దూరం. కానీ వేల ఏళ్ల క్రితం క్రౌంచ్ పర్వతం కింద నుంచి ఒక దారి ఉండేది. దాని చివరి భాగం కేదారనాథ్ దగ్గరికి వెళ్ళేది. కానీ ఆ సొరంగం ఇప్పుడు మూసుకుపోయింది. కానీ ఓ చిన్న ద్వారం ఇప్పటికీ ఉంది. ఆ సొరంగం లభిస్తే కార్తికేయుడు అస్థికలతో సంబంధం ఉన్న శిలపై ఉన్న వాదనలను అంత సులభంగా కొట్టిపారేయలేం. పర్వతం కింద నిజంగానే ఒక సొరంగం ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయాం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సొరంగంలో మనుషుల రాకపోకలు లేవు. ప్రచారం ప్రకారం ఆ పౌరాణిక మార్గం ఇదే. కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగించేవారు. కానీ ఇప్పుడు మార్గం మూసుకుపోయింది. రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. इसके आगे बिल्कुल दिख नहीं रहा है. ऐसा लग रहा है जैसे बंद है या फिर बहुत ज्यादा अंधेरा है. ये भी एक कारण है कि लोग कहते हैं कि समय के साथ इसे
बंद कर दिया गया या ये अपने आप बंद हो गया और इसीलिए लोग इसे एक बड़े प्रमाण के तौर पर, बड़े साक्ष्य के तौर पर देखते हैं। ఆ తర్వాత మేము బయటకు వచ్చేసాం, తిరుగు ప్రయాణం అయ్యాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గుహ దొరికింది, మరి శిల సంగతేంటి? నిజంగానే ఆ శిలలో కుమార కార్తికేయుడి అస్థికలు ఉన్నాయా? పూరిలోని జగన్నాథ ఆలయ విగ్రహంలో ఆత్మ నిక్షిప్తమై ఉండగలిగినప్పుడు, దాన్ని భగవాన్ కృష్ణుడి స్పందించే హృదయంగా భావించినప్పుడు, ఈ శిలలో కార్తికేయుని అస్థికలు ఎందుకు ఉండకూడదంటారు నమ్మిన వాళ్ళు. కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ జీవాత్మలు కూడా ఇలాంటి రాళ్లలోనే లభించాయి. एक शिला है और जिसको हम लोग विश्वास जैसे बोलते हैं ना, मानो तो देव नहीं तो मानो तो पत्थर, तो लोग यहाँ हमारे जैसे बहुत श्रद्धालु आते हैं और वो इसीलिए यहाँ आते हैं क्योंकि वो यहाँ अस्थियों के रूप में जो यहाँ पे विराजमान है कार्तिक महाराज, उनकी वो आशीर्वाद लेते हैं और कहीं ना कहीं वो महादेव से कनेक्ट होते हैं, जैसे कि मैं हूँ। ప్రతి ప్రచారం ఒక కథ కాదు, విశ్వాసంతో ముడిపడి ఉన్న ప్రజలకు ఇది వారి నమ్మకానికి అద్దం లాంటిది. అందులో వారి విధేయత ప్రతిబింబిస్తుంది. ఆ అద్దాన్ని పగలగొట్టడం ఏమాత్రం సరికాదు. అందుకే ఈ శిఖరాన్ని యథాతథంగా వదిలి మరో ప్రయాణానికి బయలుదేరాం, ఇంకో దృశ్యం అన్వేషణ కోసం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.